మారదు. వ్యవస్థకి ఆధారం వ్యక్తి. వ్యక్తులలో ఉన్న వ్యక్తిత్వ గుణశీల సంపదే వ్యవస్థను నడిపిస్తూ ఉంటుంది. ఆ వ్యక్తిత్వం అనేటువంటిది తరగతి గదిలోనే తయారవుతుంది, అమ్మ ఒడిలో తయారవుతుంది. అమ్మ ఒడి మొదటి బడి. దేవసేన మేడం గారు చెప్పినట్టుగా మన ఇల్లే మొదటి బడి. మనం ఇవ్వాల్సినటువంటి నిజమైన ఆస్తులు ఆదర్శం, అభ్యుదయం, ఒక అంతర్ముఖమైన సంస్కారం, సమాజం పట్ల తన పట్ల ఒక విచక్షణతో కూడుకున్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిని అందించగలిగితే సమాజంలో మనం తలెత్తుకొని నిలబడగలుగుతాం. ఒక బాధ్యతాయుతమైనటువంటి బిడ్డని సమాజానికి అందించకపోతే జీవితాంతం తలదించుకోవాల్సి ఉంటుంది. అమ్మ ఒడిలో మారాలి, బడిలో మారాలి, లేదంటే గుడిలో మారాలి. ఈ 3 చోట్ల మారకపోతే మనిషి మరో చోట మారాల్సి వస్తుంది. ఆ పదం నేను వాడకూడదు. పరివర్తన చెందాల్సినటువంటి ఈ పసిప్రాయంలోనే వ్యక్తిత్వాన్ని, ఆదర్శాలను ఇవ్వాలనేటువంటి గొప్ప ఆకాంక్షని వెలుబుచ్చినటువంటి దేవసేన గారికి ధన్యవాదాలు.